హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు ఆ తరం అపురూపం ధారావాహిక 22nd పార్టు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. అన్నపూర్ణ భర్తకేసి చురుచురా చూసింది. అవునవును, పాపం తమ నోట్లో వేలు పెట్టినా కొరకలేనంత అమాయకులు కదా. అందుకే కాపురానికి వచ్చింది మొదలు నా నోటికి జడిసి పచ్చిగడ్డి పెట్టినా కిమ్మనకుండా తింటున్నారు. అదే కదా మీ మాటలకు అర్థం? అర్థాంగి మొహంలో చిరుకోపం గమనించి సరదాగా నవ్వాడు సీతారామరావు. మరి అంత ఉడుకోకపోయిన ఏదో తమాషా కన్నానులే. నిజం చెప్పాలంటే అమృతం లాంటి నీ చేతి వంట తినే నేను ఇన్నేళ్ళు వచ్చినా రాయిలా ఉన్నాను. ఈ కాలం పిల్లల పోకడ చూస్తుంటే అటు 7 తరాలు ఇటు 7 తరాల కన్నా మన తరం భార్యాభర్తలే చాలా లక్కీ అనిపిస్తుందోయ్. మా తాతల తండ్రుల కాలంలో బామ్మ అమ్మ నలుగురి ముందు మనసు విప్పి మాట్లాడుకోవటానికి సంకోచించడమే కాదు కదా, కనీసం కళ్ళతో చూసుకోవడానికి కూడా జంకేవాళ్ళుట. మనం చూడు ఎంచక్క ఎదురుబెదురుగా కూర్చుని మనసారా మాట్లాడుకుంటున్నాం. అప్పుడప్పుడు గిల్లి కజ్జాలు పెట్టుకుని ఎవరికెవరం తగ్గేదే లేనట్లు నోరు నొప్పెట్టేంత వరకు బాధలాడుకుంటున్నాం. కలిసి తింటున్నాం, కష్టసుఖం చెరిసగం పంచుకుంటున్నాం. ఈ పరస్పర అవగాహన, స్నేహ సుహృద్భావాలు ఖచ్చితంగా మన తరానికి సొంతం. ఇంకా చెప్పాలంటే నభూతో నభవిష్యతి. ఎందుకంటే పాపం ఈ తరం వాళ్ళకి అసలు ఇలాంటి సరదాలకు సంబరాలకు టైమే లేకపోవడం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం కదా, ఏం జీవితాల్లో వీళ్ళవి, బొత్తిగా చవిసారం లేకుండా అంటూ పెదవి విరిచాడు. నిజమేనండి, యంత్రయుగం రాను రాను ప్రాణం ఉన్న మనుషులే యంత్రాలుగా మారిపోయే దశకి చేరుకున్నట్లు అనిపిస్తోంది. ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటే మనం కూడా ఇలాగే తయారవుతామేమో దిగాలుగా అంది అన్నపూర్ణ. సరిగ్గా చెప్పావు పూర్ణ, ఇక్కడికి వచ్చాకనైనా నీకు జ్ఞానోదయం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నర్మగర్భంగా నవ్వాడు సీతారామరావు. మాటల్లో ఉండగానే ఉదయ్ ఫోన్ చేసి, అమ్మా ఎల్లుండి స్మిత పుట్టినరోజు, మీరు రేపే వచ్చేయాలి అని చెప్పగానే అన్నపూర్ణ ఎగిరి గంతేసినంత పనిచేసి, అమ్మయ్య ఇక నా ప్రాణం తెరిపిన పడ్డట్లే. వచ్చి రాగానే తిరుగు ప్రయాణం కడితే విజయ్ బాధపడతానేమోనని, కానీ నాకెందుకో ఇక్కడ ఊపిరి ఆడనట్లే అనిపిస్తోంది. ఏ సాకు చెప్పి బయటపడదామా అని చూస్తున్నాను. కోడలు నన్ను వంటింట్లోకి అడుగు పెట్టనివ్వక తన చేత్తో మనకు చేసి పెట్టక ఆ పొట్లాల తిండి పెడుతుంటే నాకేదో సత్రంలోనో హోటల్లోనో ఉన్నట్టుంది, కానీ ఇంటి పట్టున ఉన్నట్టు లేదు. ముందు ఇక్కడి నుంచి బయటపడితే తప్ప నా మనస్సు స్థిమితపడదు అన్నట్లు చెప్పడం మరిచాను. విజయ్కి ఫోన్ చేసి వచ్చేటప్పుడు మనవరాలికి ఓ మంచి డ్రెస్ తెమ్మని చెప్పండి, రేపు ఉదయమే వెళ్ళిపోదాం సంబరంగా అంది. కొడుకుల దగ్గరికి వచ్చే వరకు అంతగా ఆరాటపడి తీరా వచ్చాక పట్టుమని 10 రోజులు కూడా గడవక ముందే మొహం మొత్తినట్లు మాట్లాడుతున్న భార్యను చూసి సీతారామరావుకి నవ్వాలో జాలిపడాలో అర్థం కాక, అలాగేలే, కానీ పుట్టినరోజు ఎల్లుండి కదా, రేపు సంధ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఉదయ్ దగ్గరికి వెళ్దాం తన మనసులో మాట చెప్పాడు. అన్నపూర్ణ మొహం చిట్లించి, వద్దులేండి, మధ్యలో అక్కడికి ఎందుకు, ఫంక్షన్కి ఎలాగో వస్తారు కదా ముభావంగా అంది. అది కాదు పూర్ణ, ఆ రోజు నువ్వు తన మీద కోపంతో అలిగి విజయ్ ఇంటికి వచ్చేసావని సంధ్య చాలా బాధపడింది. గంటకోసారి ఫోన్ చేసి అమ్మ కోపం తగ్గిందా నాన్నగారు అని అడుగుతుంటే జాలేస్తోంది. గోరంత విషయాన్ని కొండంత చేసి ఆడపిల్ల మనసు నొప్పించడం భావ్యం కాదు. బిడ్డలు తెలిసి తెలియక చిన్న పొరపాట్లు చేసిన తల్లిదండ్రులు మనమే సర్దుకుపోవాలి. నువ్వొక్కసారి ఆ ఇంట్లో అడుగు పెడితేనే అమ్మ మనసు కష్టపెట్టానన్న దాని గిల్టీనెస్ తొలగిపోయేది. సీతారామరావు భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అన్నపూర్ణ ముందు తటపడాయించిన ఆ తర్వాత ఒక క్షణం ఆలోచించి, సరే అలాగే వెళ్దాంలేండి, ఏదో ఆ రోజు అదలా అనేసరికి మనస్సు చివుక్కుమని ఇక అక్కడ ఉండబుద్ధి కాక వచ్చేశాను, కానీ దాన్నే మనసులో పెట్టుకుని సాధించడానికి
సంధ్య నాకేమన్నా పరాయిదా? 9 మాసాలు మోసి కన్నబిడ్డ అంటూ రాధీకి రావడంతో సీతారామరావు మనస్సు తేలికపడింది. సాయంత్రం విజయ్ ఇంటికి రాగానే, అమ్మా, అన్నయ్య స్మిత బర్త్డే ఫంక్షన్కి రమ్మని ఫోన్ చేశాడు. ఎల్లుండి ఉదయమే వెళ్ళాలి. అందరూ తెల్లారేసరికి రెడీగా ఉండండి ఉత్సాహంగా చెప్పాడు. వెంటనే సీతారామరావు, అలా కాదులే నాన్న, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మమ్మల్ని చెల్లాయి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళు, మేము వాళ్ళతో పాటు వస్తాం. సంధ్య ఇప్పుడే ఫోన్ చేసి రేపు తప్పకుండా రమ్మని మరీ బ్రతిమాలు చెప్పింది అన్నాడు. విజయ్ తలూపి, అలాగే నాన్నగారు, కానీ ఫంక్షన్ అయ్యాక మాత్రం మీరు మళ్ళీ ఇక్కడికే వచ్చేయాలి. నాకు అసలు మీరు ఉన్నట్లే లేదు అంటుంటే భార్య మొహం కేసి చూస్తూ తటస్థంగా తలాడించాడు సీతారామరావు. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.